నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అంటే, వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన కేబినెట్ లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో, ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు.